హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్క్విన్స్ యూట్యూబ్ ఛానల్. ఇదిగోండి కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్క, ఈ చిన్న జాలు అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పునుగులు కూడా వేస్తున్నామండి. అవి మీరు చూసి ట్రై చేసుకొని తిని చూడండి. మేము చేసి వీడియో పెడతాం మీకు, అలానే చేసుకోండి మీరు కూడా. ఇవి నైట్ నానబోసుకున్నామండి, మీరు కూడా అలానే పోసుకోండి. పెసలు కొంచెం బియ్యం వేసుకుంటే బాగుంటుంది అట్టుకి. ఇవే పునుగులు కూడా వేసుకోవచ్చు, రెండింటికి పనికి వస్తాయి. ఇవి చాలా బాగుంటాయి టేస్ట్గా. ఇవి పెసలు మామూలుగా పొట్టు తీయకుండా పెసలు వేసుకున్నామండి. ఇవి బాగుంటాయి, అట్లనే వేసుకుంటే మంచిది, హెల్త్కి కూడా మంచిది, ఆరోగ్యానికి. ఇట్లానే పొట్టు తీయకుండా వేసుకోండి ఈ పెసలు, పచ్చ పెసలు. ఇవన్నీ కలిపి మిక్సీకి వేస్తున్నామండి. మిక్సీకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి, వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇదిగోండి తగినంత సాల్ట్ వేస్తున్నా, తిని చూసి వేసుకోవాలి మీరు కూడా. ఇవన్నీ పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇదిగోండి కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇందులోనే. కొంచెం కరివేపాకండి, ఇవన్నీ జీలకర్ర కూడా వేస్తున్నా. ఇదిగోండి అయిపోయింది మొత్తం. అందులో వేసి మిక్సీకి వేసాము. ఇలా గట్టిగా వేసుకోవాలి, వేసుకుంటే పునుగులు బాగా వస్తాయి. ఇవన్నీ ఇలా వేసుకోవాలి గట్టిగా, ఇలా వేసుకుంటే పునుగులు బాగా వస్తాయి అన్నమాట. ఇవ్వండి ఉల్లిపాయలు కూడా వేసాము, మర్చిపోయి కలిపేసాము. ఉల్లిపాయలు, పుదీనా, ఇదిగోండి పుదీనా. అలా వేయండి, అట్లా కనిపించాలి నూనెలో, నోరు ఊరుద్ది అనమాట. వేస్తుంటే తినాలనిపించింది కదా. మీరు కూడా రండి తిందురు కానీ. ఇవ్వండి అయిపోయినాయి. ఇవి పెసర పునుగులండి, పెసర గుళ్ళతోటి పొట్టుండే గుళ్ళతోటి చేసాం పెసర పునుగులు. బాగున్నాయి. మీరు కూడా ఇలానే చేసుకొని తిని చూసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి తప్పనిసరిగా. తిని చూడండి, తొందరగా చేసుకొని తిని చూసి మాకు చెప్పండి. బాయ్.